श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 33వ అధ్యాయం నిన్నటి తరువాత నారాయణరావుకు అనుభవాలు కలుగుతున్న కొద్దీ అతనికి భక్తి ప్రేమలు పెరిగాయి. ఇప్పుడు అతనికి చెందిన మరొక అపూర్వ భక్తి భావం గురించి వినండి. ఓసారి అతని మిత్రుడు ఒకడికి తేలు కుట్టింది. అతనికి ఎంతో వేదన కలిగింది. కుట్టిన చోట పెడితే బాబా విభూతి ఎంతో పనిచేస్తుంది, కానీ ఎంత వెతికినా దొరకలేదు. మిత్రుడు వేదన భరించలేక అల్లాడిపోతున్నాడు. విభూతి దొరకలేదు. అప్పుడు నారాయణరావు బాబా ఫోటో వద్దకు వెళ్ళి ఆయన దయను యాచించాడు. అప్పుడు ఆ ఫోటో ముందు వెలిగించిన అగరొత్తి బూడిద కింద పడి ఉంది. దాన్ని నారాయణరావు ఒక క్షణం విభూతిగా భావించాడు. అందులోంచి ఓ చిటికెడు విభూతిని తీసుకుని సాయి నామాన్ని నోటితో ఉచ్చరిస్తూ తేలుగుట్టిన చోట పెట్టాడు. అనుభూతికి ప్రతీక అయిన విభూతి భావాన్ని
అట్టే అనుభవాన్ని కలిగిస్తుంది. శ్రోతలు ఇది వింటే ఆశ్చర్యపోతారు. బూడిద పెట్టిన మరుక్షణం వేదన వచ్చిన దాన్ని వెళ్ళిపోయింది. వారిద్దరికీ బాబాపై ప్రేమ వెలువ ఉప్పొంగింది. ఇక్కడ అగరొత్తి బూడిద బాధపడే వ్యక్తికి పెట్టబడింది. కానీ విభూతి బదులు దారిలో ఉన్న మట్టి కూడా అలాంటి అనుభవాన్ని చూపించింది. ఆ మట్టిని రోగంతోనూ వ్యాధితోనూ ఉన్నవారికి ప్రత్యక్షంగా పెట్టకపోయినా వారి పేరు మీద ఇతరులపైన ప్రయోగించినా కూడా అది పనిచేస్తుంది. ఓసారి తన కూతురికి ప్లేగు జ్వరం వచ్చిందన్న కబురు వేరే ఊరి నుంచి హఠాత్తుగా రావడంతో ఆ పాప తండ్రి అయిన ఒక భక్తుడికి చింత కలిగింది. తండ్రి బాంద్రాలో ఉంటాడు, పాప వేరే ఊళ్ళో ఉంటుంది. దగ్గర విభూతి లేదు కనుక అతను నానాసాహెబ్ చందర్కి కబురు చేశాడు. మీరు బాబాను ప్రార్థించండి, నా ఈ బాధను దూరం చేయండి అని నానాసాహెబ్కి విన్నపం చేసి ప్రసాదంగా విభూతిని పంపని అడిగాడు. కబురు తీసుకుని వెళ్లే వ్యక్తికి నానాసాహెబ్ దారిలోనే కలిశాడు. భార్యతో కలిసి అతను ఇప్పుడు కళ్యాణ్కి వెళ్తున్నాడు. నానాసాహెబ్కి ఆ కబురు ఠాణేలోని స్టేషన్ దగ్గర ఉన్నప్పుడు అందింది. విభూతి కోసం చూస్తే అది లేదు కనుక అతను దారిలోని మట్టిని తీసి అక్కడే నిలబడి సాయి సమర్థులకు మొరపెట్టుకున్నాడు. వెనక్కి తిరిగి తన భార్య నుదుటి మీద ఖచ్చితంగా ఓ చిటికెడు పెట్టాడు. ఇక్కడ ఆ భక్తుడు బయలుదేరి తన బిడ్డ ఉన్న గ్రామానికి వెళ్ళాడు. అక్కడ అతనికి తెలిసిందేమంటే ఆ పిల్లకి 3 రోజులు ఎంతో తీవ్రంగా జ్వరం వచ్చింది. వేదనతో ఆమె క్షీణించిపోయింది. నిన్ననే ఆమె కొంచెం నయమైంది. అది విని అతను ఎంతో ఆనందించాడు. విచారించిన మీదట తెలిసింది ఏమిటంటే నానాసాహెబ్ విభూతి అంటూ భార్య నుదుటి మీద మట్టితో బొట్టు పెట్టి సాయిబాబాను ప్రార్థించగానే ఆ క్షణం నుంచి ఆ పాపకు తగ్గటం మొదలైంది. సరే, ఈ వ్యాధికి చెందిన ఈ కథను సరైన సందర్భంలో సవిస్తరంగా మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను. ప్రస్తుతం విభూతి గురించిన ఈ చిన్న విషయాన్ని చాలిస్తాను. ఈ ప్రేమమూర్తి నానాసాహెబ్ చందోర్కర్ జామ్నేర్లో రెవెన్యూ అధికారిగా ఉన్నప్పుడు తన భక్తుల శ్రేయస్సు కోసం తత్పరులై ఉండే సాయిబాబా చేసిన చమత్కారాన్ని వినండి. ఆ విభూతి మహిమకు అంతమే లేదు. ఆ రెండవ చమత్కారాన్ని నేను ఇప్పుడు చెప్తాను. శ్రోతలు వినేందుకు సిద్ధం కండి. వారికి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. నానా కూతురికి ప్రసవ సమయం దగ్గర పడింది. ఆ ప్రసవ వేదన సహించలేనంతగా ఎక్కువైంది. కనుక నానాసాహెబు జామ్నేర్ నుంచి సాయి సమర్థుల్ని అన్ని రకాలుగా ప్రార్థించాడు. జామ్నేర్లో పరిస్థితి షిరిడీలో ఎవరికీ తెలియదు. కానీ సర్వజ్ఞులు సర్వగతులైన సాయిబాబాకి ఈ జగత్తులో తెలియదంటూ ఏమీ ఉండదు. ఆయనకి తమ భక్తులతో ఏకాత్మత ఉంటుంది. నానా పరిస్థితి తెలుసుకుని సాయిబాబా మనసు ద్రవించింది. ఆయన అప్పుడు ఏం చేశారో చూడండి. బాబా మనసులో నానాకి విభూతి పంపించాలనిపించింది. ఇంతలో షిరిడికి చెందిన గోసావి రామ్గిర్ బువా మనసుకి తన గ్రామానికి వెళ్లాలన్న ప్రేరణ కలిగింది. అతని ఊరు ఖాండేస్లో ఉంది. అంతా సిద్ధం చేసుకుని అతను దర్శనం చేసుకోవడానికి మసీదుకి బాబా దగ్గరకు వచ్చాడు. బాబా దేహదారులుగా ఉన్నప్పుడు మొదట ఆయన పాదాలకు నమస్కరించకుండా ఆజ్ఞ తీసుకోకుండా ఎవరు కూడా ఏ పని కోసం వెళ్ళేవారు కాదు. పెళ్లి కానివ్వండి, ఒడుగు కానివ్వండి, శాస్త్రోక్తమైన శుభకార్యం కానివ్వండి. అంతేకాదు ఏదైనా ఒక పని చేయాలా వద్దా అని కానీ దాని ప్రయోజనం కోసం కానీ మొదట బాబా సమ్మతి తీసుకునేవారు. పూర్తిగా ఆయన ఆజ్ఞ లేకుండా ఆశీర్వాదంతో పాటు విభూతి తీసుకోకుండా కార్యం నిర్విఘ్నంగా గట్టెక్కదు అని అందరికీ దృఢమైన భావన ఉండేది. సరే, షిరిడి గ్రామంలోని పద్ధతి అలా ఉండేది. దాన్ని అనుసరించి రామ్గిర్ బువా వచ్చాడు. బాబా పాదాలు పట్టుకుని తిరిగి వెళ్లేందుకు అనుమతి అడిగాడు. అతను ఇలా అన్నాడు, బాబా, ఖాందేశ్లో మా ఊరికి వెళ్ళొస్తాను. నాకు విభూతి ఆశీర్వాదం ఇవ్వండి. ఈ దాసుడికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి. రామ్గిర్ బువాని బాబా ప్రేమతో బాపుగిర్ బువా అని పిలిచేవారు. అతనితో బాబా ఇలా అన్నారు, నీవు గ్రామానికి హాయిగా వెళ్ళు, కానీ దారిలో కొంచెం విశ్రాంతి తీసుకో. మొదట జామ్నేర్కి పో. నానాసాహెబ్ చందోర్కర్ ఇంట్లో దిగి అతని సమాచారం తెలుసుకుని అప్పుడు ఇంటికి వెళ్ళు. తర్వాత బాబా మాధవరావు దేశపాండేతో ఇలా అన్నారు, శ్యామ, మాధవ్ ఆట్కర్ రచించిన ఆరతిని కాగితం మీద వ్రాసి గోసావితో నానాకి పంపు. అప్పుడు బాబా గోసావికి విభూతి ఇచ్చి మరి కొంచెం విడిగా పొట్లం కట్టి దాన్ని అతనితో నానాకి పంపించారు. బాబా ఇలా అన్నారు, ఈ పొట్లం హారతి నానాకి తీసుకెళ్లి ఇవ్వు. కుశల సమాచారాలు విచారించినవి అప్పుడు నీ గ్రామానికి వెళ్ళు. ఈ హారతి సాయిబాబా సౌఖ్య దాతారజీవ అనే హారతి పాట రామజనార్దనుడు రచించిన సంత జ్ఞానేశ్వరుడి హారతి లాంటిదే. హారతి జ్ఞానరాజా మహా కైవల్య తేజ రెండింటి రాగం ఒకేలా ఉంటుంది. రామజనార్దనుడు జనార్దన స్వామి భక్తుడు. జనార్దన స్వామికి 3 గొప్ప ప్రముఖ శిష్యులు ఉండేవారు. ఏకా జనార్దనుడు అంటే ప్రసిద్ధ సంత ఏకనాథ్ మహారాజు. అలాగే జ్ఞానేశ్వరుడి హారతి రచించిన రామజనార్దనుడు, జనీ జనార్దనుడు. మాధవ్ ఆడ్కర్ సాయి చరణాల పట్ల ఆకర్షితుడైనాడు. తను రచించిన హారతి పాట ఎంతో ప్రయోజనకరమైనది. అది లేకపోతే సాయిబాబా భజన అసంపూర్ణంగా ఉంటుంది. సరే,
బాబా తమకిష్టమైన ఈ హారతిని విభూతితో పాటు నాన్నకు పంపించారు. దాని శ్రోతలంతా వినాలి. దాని ఫలం గురించి తర్వాత తెలుస్తుంది. హారతి. ఆరతి సాయిబాబా సౌఖ్య దాతార జీవ చరణ రజతాళి యావ దశాం విసావ భక్త విసావ. ఓ సాయిబాబా, నేను మీకు హారతి ఇస్తున్నాను. మీరు సర్వప్రాణులకి సుఖాన్ని ఇచ్చేవారు. మీ పదరజన కణం కింద ఈ సేవకుడికి ఆశ్రయం ఇవ్వండి. ఈ భక్తుడికి ఆశ్రయం ఇవ్వండి. జాళుయానంగా స్వస్వరూపిరహేదంగా ముముక్ష జనధ్యావి నిజ డోలా శ్రీరంగా. కామవాసనను దగ్ధం చేసిన మీరు సదా మీ ఆత్మస్వరూపంలో లీనమై ఉంటారు. మోక్షాన్ని వాంఛించే వారికి మీరు శ్రీకృష్ణుడి రూపంతో దర్శనమిస్తారు. ఓ సాయిబాబా, నేను మీకు హారతిస్తున్నాను. జయమని జైసాభావ తయా తైసా అనుభవ దావిసి దయాగన ఐసి తుజీ మావా. ఓ అత్యంత దయామయులైన సాయినాథ, వారి వారి మనసుల్లో ఉన్న శ్రద్ధ విశ్వాసాలను అనుసరించే వారికి మీరు అనుభవాన్ని ఇస్తారు. మాయా లేదా చమత్కారాలతో ఉండే మీ చేతల అపూర్వం. మీ మాయా చమత్కార కరణి అలా ఉంటాయి. ఓ సాయిబాబా, నేను మీకు హారతిస్తున్నాను. తుమజే నామధ్యాత హరి సంస్కృతి వేద అగాధ తవకరణి మార్గ దావిసి అనాథ. మీ నామాన్ని చింతన చేస్తుంటే సంసారంలోని శారీరక మానసిక దుఃఖాలు నశిస్తాయి. మీ కరుణకి నిజంగా పరిమితి లేదు. నిస్సహాయులకి మీరు మార్గం చూపిస్తారు. అనాథలకు మార్గం చూపిస్తారు. ఓ సాయిబాబా, మీకు నేను హారతిస్తున్నాను. కలియుగ అవతార సగుణ బ్రహ్మ సాచార అవతీర్ణ ఝాలాసే స్వామి దత్త దిగంబర. నిర్గుణ నిరాకార బ్రహ్మ అయిన మీరు ఈ కలియుగంలో గుణాన్ని ఆకారాన్ని తీసుకుని ప్రత్యక్షంగా దత్త దిగంబరులుగా అవతరించారు. స్వామి దత్త దిగంబరులే అయ్యారు. ఓ సాయిబాబా, మీకు నేను హారతిస్తున్నాను. ఆటా దివస గురువారి భక్త కరీతి వారి ప్రభుపద పహవాయ భవభయాని వారి భయనివారి. 8వ రోజున ప్రతి గురువారం సర్వశక్తిమంతులైన దేవుని అంటే మీ చరణ దర్శనం కోసం భక్తులు వస్తారు. వారికి సంసారంలోని భీతిని మీరు తొలగిస్తారు. భయాన్ని మీరు తొలగిస్తారు. ఓ సాయిబాబా, మీకు నేను హారతిస్తున్నాను. మాఝా నిజ ద్రవ్య టేవా తవ చరణరజ సేవ మా గణేహే చ్యాత తుమ్హ దేవాదిదేవా. మీ చరణ సేవ చేయటమే నా ఐశ్వర్యపు నిధి. ఓ దేవతలకే దైవమా, మీ నుంచి నేనేదే కోరుతున్నాను. దేవాదిదేవా, ఇదే కోరుతున్నాను. ఓ సాయిబాబా, నేను మీకు హారతిస్తున్నాను. ఇచ్చిత దీన చాతక నిర్మలతోయ నిజ సూక పాజావే మాధవాయ సంభళ అపులీభాక. ఈ దీన చాతక పక్షి మీ నుంచి ఆత్మసుఖమనే స్వచ్ఛమైన జలాన్ని కోరుతోంది. ఈ మాధవునిచే దాన్ని త్రాగించండి. మీరిచ్చిన వాగ్దానాన్ని నిజం చేయండి. మీ మాటను నిజం చేయండి. ఓ సాయిబాబా, నేను మీకు హారతిస్తున్నాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. सदगुरु श्री साईनाथ शरद बाबू जी की जय. రామగిరి గోసావి బాబాతో ఇలా అన్నాడు. బాబా, నా వద్ద మొత్తం 2 రూపాయలే ఉన్నాయి. వీటితో నేను జామేర్ ఎలా వెళ్తాను? దానికి బాబా ఇలా సమాధానం ఇచ్చారు. నీవు హాయిగా వెళ్ళు, నీకన్ని ఏర్పాట్లు జరుగుతాయి. అప్పుడు బాబా మాటలపై విశ్వాసం ఉంచి గోసావి బయలుదేరటానికి సిద్ధమైనాడు. బాబాని అలా అడిగాడు. ఆయన అనుమతి తీసుకొని ఆయనకి నమస్కరించి వెంటనే విభూది ప్రసాదం తీసుకొని రామగిరి బువ పని కోసం తత్పరుడై వెళ్ళిపోయాడు. ఇప్పట్లాగా జామేర్కు అప్పుడు రైలు మార్గం లేదు. ప్రయాణం అంత సౌకర్యంగా ఉండేది కాదు. అందుకని గోసావికి చాలా చింత కలిగింది. రైలు బండిలో ప్రయాణించి ప్రయాణికులు జల్గాంలో దిగిన తర్వాత అక్కడి నుంచి ముందు దారి అంటే 44 కిలోమీటర్లు కాలినడకన వెళ్ళవలసి ఉంటుంది. ₹1.14 అంటే ₹1.88 రైలు ఛార్జీలు అయ్యాయి. ఇప్పుడు అతని వద్ద కేవలం 2 అణాలు అంటే 12 పైసలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ముందు ప్రయాణం ఎలా చేయాలని చింతలో ఉండి గోసావి జాల్గాం స్టేషన్ వరకు కొన్న టికెట్లను ఇచ్చి బయటపడ్డాడు. అప్పుడు అతనికి దూరంగా ఒక సిపాయి కనిపించాడు. దిగువన ప్రయాణికులు ముందుకొచ్చి వెతుకుతూ ఆ సిపాయి ఇలా అన్నాడు. షిరిడీకి చెందిన రామగిరి బువ ఎవరో చెప్పండి. ఆ సిపాయి అడిగేది
కేవలం తననే అని తెలుసుకుని గోసావి ముందుకెళ్ళి ఇలా అన్నాడు, నేనే, నీకేం కావాలి? దానికి ఆ సిపాయి ఇలా అన్నాడు, నానాసాహెబ్ చందోర్కరు మిమ్మల్ని తీసుకురమ్మని నన్ను పంపాడు. గుర్రబండిలో వెళ్దాం పదండి, మీకోసం అతను ఎదురు చూస్తున్నాడు. బువ్వాకి ఎంతో ఆనందం కలిగింది. షిరిడీ నుంచి నానాకి కబురు వెళ్ళిందో ఏమో, కనుకే సమయానికి గుర్రబండి వచ్చింది. పెద్ద చింత తొలగిపోయింది. సిపాయి చాలా తెలివైన వాళ్ళ ఉన్నాడు. అతను గడ్డంతో, మెలితిరిగిన మీసాలతో, చెంపల మీద కేశాలు ఒత్తుగా ఉన్నాడు. చక్కగా ప్యాంటు వేసుకున్నాడు. గుర్రబండి కూడా భలే అందంగా ఉంది. బండిలాగే ఉన్నాయి గుర్రాలు. అవేమన్నా బాడుగవా? కార్యోత్సవంతో అది ఇతర బళ్ళ కన్నా ముందు పరిగెత్తింది. రాత్రి 12 గంటలయ్యాక బండి వేగాన్ని అందుకుంది. తెల్లవారుజామున ఒక ప్రవాహం ప్రక్కన ఆగింది బండి. అక్కడ బండివాడు నీరు త్రాగటానికి తన గుర్రాలను వదిలి ఇలా అన్నాడు, నేనిప్పుడు అలా వెళ్ళిన వెంటనే తిరిగి వస్తాను. తర్వాత మన ఇద్దరం హాయిగా పలహారం చేద్దాం. నేను కాస్త నీళ్లు తెస్తాను. మనం మామిడి పండ్లు, పాలకోవా, తీపి గోధుమ రొట్టెలను తిని గుర్రాలను పూంచి అప్పుడు బయలుదేరదాం. బండివాడు వేషం చూసి ముస్లింలా అనిపిస్తుంది. అతని ఈ మాటలు విని రామగిరి మనసుకి ఈ పలహారం నేనెలా తినాలి అన్న అనుమానం కలిగింది. కనుక రామగిరి అతని జాతిని గురించి అడిగాడు. అప్పుడు ఆ బండివాడిలా అన్నాడు, అసలు మీకు సందేహం ఎందుకు కలిగింది? అరే, నేను హిందూ గడ్వాల్ అంటే ఉత్తర భారతదేశంలోని హిమాలయ ప్రాంతాలపై ఉండే గడ్వాల్ ప్రాంతము చెందిన క్షత్రియ పుత్రుణ్ణి. జాతితో నేను రాజపుత్రుణ్ణి. ఈ పలహారం కూడా నానా మీకోసం నాతో పంపించారు. మనసులో ఏ అనుమానాలు రానివ్వకండి. ప్రశాంత చిత్తుతో దీన్ని తినండి. అతనికి విశ్వాసం కలగగానే వాళ్ళిద్దరూ పలహారం తిన్నారు. బండివాడు బండిని సిద్ధం చేశాడు. సూర్యోదయమైన తర్వాత ప్రయాణం ముగిసింది. గ్రామంలో బండి ప్రవేశించగానే నానా ఆఫీస్ కనిపించింది. గుర్రాలు కొంచెం విశ్రాంతి కోసం ఆగాయి. రామగిరి బువ్వ మనసులో మహా ఆనందించాడు. అతనికి లఘుశంక కలిగింది. అందుకని అతను ప్రక్కకు వెళ్ళాడు. మళ్ళీ తిరిగి అతను మునుపటి స్థానానికి రాగానే జరిగిన అద్భుతం చూడండి. బండి లేదు, గుర్రాలు లేవు. బండివాడు కూడా లేడు. అతనికి ఎవరూ కనిపించలేదు. ఆ ప్రదేశం అంతా ఖాళీగా కనిపించింది. రామగిరి మనసులో ఇలా అనుకున్నాడు, ఆహా, ఏమి చమత్కారము! ఇక్కడి వరకు నన్ను తీసుకొచ్చి ఇంతలోనే కనిపించకుండా ఎలా అయిపోయాడితను అనుకొని బువ్వ నానాను కలవాలన్న ఉద్గత్తంతో ఆఫీసులోకి వెళ్ళాడు. కానీ అతను ఇంట్లోనే ఉన్నాడని తెలిసి అతను తిరిగి ఇంటికి వెళ్ళాడు. దారిలో కలిసిన వాళ్ళని అడుగుతూ బువ్వ వెళ్ళాడు. నానా చిరునామా సహజంగానే దొరికింది. బోవా వెళ్ళి బయట అరుగు మీద కూర్చున్నాడు. అప్పుడు నానాయే అతని లోపలికి పిలిచాడు. ఒకరినొకరు కలిశారు. రామగిరి బోవా తన జోలిలోంచి విభూతిని, హారతిని తీసి నానా ముందు పెట్టాడు. జరిగిందంతా చెప్పాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ విభూది వచ్చినప్పుడు నానా కూతురు మైనతాయి ప్రసవం వేదన పెరిగి ఎంతో బాధపడుతుంది. ఆ కష్టం తొలగాలని నవచండీ హవనం, శ్రీ దుర్గా సప్తశతి పఠనం జరగటం చూసి గోసావి రామగిరి బువ్వకి ఆశ్చర్యం వేసింది. ఆకలిగొన్న వాడి ముందు అనుకోకుండా పిండి వంటలతో నిండిన పళ్ళెం వచ్చినట్లు, లేదా దాహంతో అల్లాడే చకోరీ నోటిలో అమృత రాసధారలు పడినట్లయింది నానాకి. నానా వెంటనే తన భార్యని కేకేశాడు. విభూదిని నీటిలో కలిపి కూతురికి త్రాగటానికి ఇచ్చాడు. స్వయంగా హారతి పాడటం మొదలుపెట్టాడు. ఒక క్షణం గడిచిందో లేదో లోపల నుంచి బయటికి కబురొచ్చింది. విభూది తీర్థాన్ని పెదవుల ముందు పెట్టుకోగానే ఆ అమ్మాయికి విశ్రాంతి కలిగింది. ఆమె వేదన వెంటనే ఆగిపోయింది. ఆమెకి నిర్విఘ్నంగా ప్రసవమైంది. ప్రమాదం నుంచి సుఖంగా బయటపడింది. సర్వుల చింత దూరమైంది. రామగిరి నానాని ఇలా అడిగాడు, మీరు పంపిన ఆ బండి ఎక్కడుంది? బండివాడు ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ నాకు కనిపించలేదే? నానా అన్నాడు, నేను బండి పంపనే లేదు. బండి సంగతి ఏమిటో, అది ఎక్కడుందో నాకు తెలియదు. మీ రాక అసలు ఎవరికి తెలుసు? బండిని నేనెలా పంపిస్తాను? అప్పుడు రామగిరి బువ్వ బండిని గురించిన పూర్తి కథను మొదటి నుంచి అందరికీ చెప్పాడు.
నానాకి బాబా అసాధారణమైన వాత్సల్య తత్వాన్ని చూసి ఆశ్చర్యం కలిగింది. ఎక్కడి బండి, ఎక్కడి సిపాయి, నానా రకాల చమత్కార ఆటలను ఆడించే చూపే ఈ సాయి జనని తనకి భక్తులపై ఉన్న అన్యూహమైన ప్రేమ రసజరీ తరంగాల వల్ల సంకటాల కాలంలో పరిగెత్తి వస్తుంది. ఇప్పుడు గడిచిన సందర్భంలో 50 ఓవీలోని నాసిక్ చెందిన నారాయణరావుని కథను ముందుకు నడిపిద్దాం. కొద్ది కాలం గడిచాక బాబా నిర్వాణం గురించి అయ్యారు. క్రీస్తు శకం 1918 సంవత్సరంలో విజయదశమి దసరా పండుగ అనే చక్కటి శుభదినం చూసి బాబా తమ దేహాన్ని ఆమెనికి అర్పించారు. తర్వాత ఆయన సమాధి కట్టారు. దానికి ముందు బాబా దేహధారిగా ఉన్నప్పుడు నారాయణరావు సంవత్సరానికి 2 సార్లు బాబా దర్శనం చేసుకునేవాడు. సమాధి అయ్యి 3 సంవత్సరాలు అయిపోయాయి. సమాధి దర్శనం చేసుకోవాలన్న కోరిక నారాయణరావు తీవ్రమైంది. కానీ సరైన సమయం రాలేదు కనుక అతను ఎంతో వ్యాకులం చెందాడు. సమాధి అయిన 1 సంవత్సరానికి నారాయణరావు అనారోగ్యంతో బాధపడ్డాడు. అన్ని మందులు అయ్యాయి. సర్వసాధారణంగా లోకంలో నడిచే ఉపాయాలన్నీ కుంటుపడ్డాయి. నారాయణరావు వ్యాధితో బాధపడుతున్న రాత్రింబవళ్ళు బాబా ధ్యానం నడుస్తూనే ఉండేది. గురు మహారాజ్కి మరణం అనేది ఎక్కడ? ఆయన నారాయణరావుకి దర్శనమివ్వటానికి ఒక రాత్రి స్వప్నం వచ్చింది. ఒక భూగృహంలో నుంచి బాబా బయటకు వచ్చి నారాయణరావుకు ధైర్యం చెప్పాడు. మనసులో ఏమీ చింతించకు. రేపటి నుంచి రోగం తగ్గుముఖం పడుతుంది. 1 వారం తర్వాత నీవు స్వయంగా లేచి కూర్చుంటావు. సరే 8 రోజులు గడిచాయి. ప్రతి అక్షరము అనుభవంలోకి వచ్చింది. నారాయణరావు లేచి కూర్చున్నాడు. అతని మనసుకెంతో సంతోషం కలిగింది. అలా కొద్ది రోజులు గడిచాక నారాయణరావు సమాధిని దర్శించడానికి వచ్చాడు. అప్పుడు అతను తన అనుభవాన్ని చెప్పాడు. దేహదారులుగా ఉంటే సాయిబాబా జీవించి ఉన్నట్లు, సమాధి అయితే మరణించారని అనుకోవాలా? ఆయన జనన మరణాలకు అతీతంగా ఉంటారు. ఆయన చరచరాల మధ్య సదా నిండిపోయే ఉన్నారు. కట్టిలో అగ్ని గుప్తంగా ఉండి బయటికి కనిపించకుండా దానిలోనే రహస్యంగా ఉంటుంది. ఒరిపిడి ప్రక్రియతో అంటుకొని ప్రకాశిస్తుంది. అలాగే సాయి కళ్ళకు కనిపించరు. కానీ భక్తుల ఆర్ధస్వరంతో కేకేయగానే వెంటనే ప్రకటమవుతారు. ఒకసారి సాయి వైపు మీరు ప్రేమగా కళ్ళు విప్పార్చి చూడాలే కానీ ఆయన మీకు జీవితాంతము బానిసగా ఉంటారని తెలుసుకోండి. ఆయన కేవలము అనన్య ప్రేమ కోసం అలమటిస్తూ ఉంటారు. పిలిస్తే పలుకుతారు. ఆయనకు స్థలంతో కాలంతో సంబంధం లేదు. సర్వావస్థల్లో ఆయన నిరంతరము నిలబడే ఉంటారు. ఆయన ఎక్కడ ఎలా ఏం చేస్తారో అది మనకు తెలీదు. మనసులో అనేక రకాల చెడు ఆలోచనలు వచ్చేలా అలా ఏదో ఒక ఉపాయం ఆయన చేస్తారు. అలాంటప్పుడు ఆ సాయి చరణాలపై దృష్టి పెడితే ధ్యానము ధారణ పెరుగుతుంది. మనసు ఏకాగ్రమై సాయి చింతన ఎంతగానో కలుగుతుంది. సాయే దాన్ని చేయిస్తారు. కార్యం కూడా ఏ అవాంతరాలు లేకుండా గట్టెక్కుతుంది. సంసారంలోని పని పాటలు వదిలేని అవసరం లేదు. ఏ రకమైన కోరికైనా దానంతట అదే వదిలిపోతుంది. అలా మనసుకు నియమం పెట్టుకుంటే కార్యం కూడా సహజంగా సిద్ధిస్తుంది. ఈ దేహము కర్మ చేసే లోకంలో అంటే మృత్యులోకంలో జన్మించింది కనుక కర్మ జరుగుతూనే ఉంటుంది. అందులో సందేహం లేదు. భార్యాపుత్రుల్ని, ధనాన్ని, గృహాల్ని చక్కగా సంపాదించండి. జరిగేదాన్ని హాయిగా జరగనివ్వండి. మీరు సద్గురు చింతన చేయటం మీదే కోరికను పెట్టుకోవాలి. అప్పుడు మనసులోని సంకల్ప వికల్పాలు నశిస్తాయి. విధివశాత్తు వచ్చే సంకటాలు నశిస్తాయి. భక్తుల భక్తి ప్రేమను చూసి విద్యాబుద్ధి పరాక్రమలనే గుణాలతో శ్రేష్ఠులైన శ్రీ సాయి వారికి ఒక్కొక్క అనుభవాన్ని చూపి భక్తి మహిమను పెంచుతారు. ఆయన తాము కోరుకున్న రూపాన్ని వేషాన్ని ధరిస్తారు. మనసుకు తోచిన చోట ప్రకటమవుతారు. భక్తులు శ్రేయస్సు కోసం ఎక్కడైనా తిరుగుతారు. శిష్యులు మాత్రం భావార్థులై అంటే అమాయక భక్తియుక్త అంతఃకరణతో ఉండాలి. దీనికి సంబంధించిన మరో కథను శ్రోతలు ఆదరపూర్వకంగా వినాలి. మహాత్ములు తమ భక్తుల కోసం రాత్రింబవళ్ళు ఎలా అవిశ్రాంతంగా పనిచేస్తారో చూడండి.
చెవులొగ్గి స్వచ్ఛంగా వినండి. హృదయ మందిరాన్ని తెరవండి. ఈ కథను లోపలికి ప్రవేశించనీయండి. అప్పుడు అది దుఃఖోద్వేగాలను కలిగించే మీ సంసార భీతిని సంకటాలను నశింపచేస్తుంది. జర్మన్ ప్రజలతో జరిగిన గొప్ప యుద్ధము అంటే మొదటి ప్రపంచ యుద్ధము కీర్తి క్రీస్తు శకం 1914, 1918 అప్పుడే ముగిసింది. అప్పుడు ఇంగ్లీష్ ప్రభుత్వము తమ పట్ల శత్రుభావం లేకుండా యుద్ధం చేసేందుకు సైన్యాన్ని సిద్ధం చేయటానికి ఈ భారతదేశంలో ప్రతి పట్టణంలో అన్ని చోట్ల నుంచి సైన్యంలోకి సిపాయిలను తీసుకుంటున్నారు. క్రీస్తు శకం 1917లో ఒక భక్తుడికి సమయం వచ్చింది. అతను ఠానే జిల్లాలో నియమించబడ్డాడు. ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది. అతని పేరు అప్పాసాహెబ్ కులకర్ణి. అతనికి సాయి చరణాల పట్ల భక్తి కలిగింది. అది కూడా కేవలం సాయిబాబా ప్రభావమే. ఆయన లీలలు ఎంతో లోతైనవి. ఎన్నో సంవత్సరాల క్రితం అప్పాసాహెబ్కు బాలాసాహెబ్ బాటే నుంచి బాబా ఫోటో ఒకటి లభించింది. అతను దాన్ని పూజలో పెట్టుకున్నాడు. కాయ, వాచ, మనస, గంధము, అక్షింతలు, పూలు మొదలైన పూజా సామగ్రి తీసుకొని రోజు నియమంగా ఆ ఫోటోని అతను పూజించసాగాడు. నైవేద్యం పెట్టేవాడు. ప్రారంధానుసరించి వచ్చే సుఖదుఖాలు ఎప్పుడు ముగుస్తాయి? మనసులోనిది ఎప్పుడు జరుగుతుంది? సాయిబాబా ప్రత్యక్ష దర్శనం ఎప్పుడు కలుగుతుంది అని అతనికి ఎంతో చింతగా ఉండేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. సాయిబాబా ఫోటో దర్శనం ఆయన ప్రత్యక్ష దర్శనంతో సమానం. మనసు నిండా శ్రద్ధ ఉంటే యోగ్యమైన సమయంలో ఆ అనుభవం కలుగుతుంది. ఫోటో దర్శనమే అయినప్పటికీ అది ప్రత్యక్ష దర్శనం అవుతుంది. దానికి సంబంధించిన నిరూపణ శ్రోతలు ఆదరపూర్వకంగా వినాలి. ఓసారి బొంబాయిలో బాలాబువా సుతార్ అనే పేరు గల హరిదాసు ఉండేవాడు. అతన్ని అందరూ అభినవ తుకారం అనేవారు. అతను షిరిడీ వెళ్ళాడు. అదే అతను బాబాని మొదటిసారిగా కలవడం. అంతకు ముందెన్నడూ ఆయన్ని కలవలేదు. అయినా ఒకరినొకరు చూసుకున్నప్పుడు సాయి అతనితో స్పష్టంగా ఇలా అన్నారు, 4 సంవత్సరాల నుంచి నువ్వు నాకు తెలుసు. బాలాబువా ఆశ్చర్యపోయాడు. బాబా ఎందుకలా అన్నారు? బాబా ఎన్నడూ షిరిడీ వదిలి బయటికి వెళ్ళలేదు. నేను కూడా ఈరోజే కళ్ళతో ఈ ఊరు చూస్తున్నాను. మరి బాబాకి 4 సంవత్సరాల నుంచి నేనెలా పరిచయం అని ఆలోచిస్తూ ఉంటే 4 సంవత్సరాల క్రితం బాబా ఫోటోకి తను నమస్కరించిన సంగతి బాలాబువాకి గుర్తొచ్చింది. అప్పుడు బాబా మాటల్లోని నిజం బాలాబువ మనసుకి చక్కగా పట్టుకుంది. అతను ఇలా అన్నాడు, చూడండి, ఈ మహాత్ముల వ్యాపకత, భక్తులపై పొంగి పొరలే వాత్సల్యం ఎంత గొప్పవి. ఇది వరకు నేను కేవలం ఫోటోకి మాత్రమే నమస్కరించాను. ప్రత్యక్షంగా ఆయన్ని ఈరోజే కలిశాను. అయినా బాబా దాన్ని ఎంతగానో గుర్తుపెట్టుకున్నారు. నేను మాత్రం దాన్ని ఎప్పుడో మర్చిపోయాననడం కూడా నిజం కాదు. అసలు బాబా మాటల్లోని అర్థం వెంటనే నాకు తెలియలేదు. నిజానికి కేవలం ఫోటోకి నమస్కరించడాన్నే గుర్తుపెట్టుకోవడం అనే విషయం తెలుసుకోగల శక్తి నాకు లేదు. నేను బాబాకి బాగా గుర్తున్నాను. నాకు మాత్రం అది అస్సలు గుర్తులేదు. మహాత్ములు గుర్తు చేస్తేనే దాన్ని మనం తెలుసుకోగలం. అద్దంలోనూ స్వచ్ఛమైన నీటిలోనూ సూర్యుడు లేదా చంద్రుడు ప్రతిబింబాలను మనం చూస్తాం. అదేవిధంగా ఫోటో కూడా ఓ ప్రతిబింబమే. అంటే మూల పదార్థానికి లేదా వ్యక్తికి ప్రతీక. అంటే అది పోలికను చూపడానికి మన ఎదుట పెట్టిన ప్రతికృతి లేదా మూర్తి. కనుక మహాత్ముల ఫోటో దర్శనం వాళ్ళ ప్రత్యక్ష దర్శనాల్లాంటిదే. సర్వదర్శులైన మహాత్ములు అందరికీ ఇచ్చే బోధ ఇదే. సరే, ఇప్పుడు పూర్వకథను వినడానికి శ్రోతల మనసులో సావధానం చేసుకోవాలి. వారు గడిచిన సందర్భాన్ని ఓసారి గుర్తు చేసుకోవాలి. అప్పాసాహెబ్ కులకర్ణి ఉండేది ఠానే పట్టణంలో. ఓసారి అతనికి భీవండిలో పని పడింది. 8 రోజుల్లో తిరిగి వచ్చేస్తానని అతను బయటి గ్రామానికి వెళ్ళిపోయాడు. 2 రోజులైనా గడవక ముందే అతని వెనుక ఓ అద్భుతం జరిగిందది.
జరిగిందది చూడండి. అతని ఇంటి గడపలోకి ఓ ఫకీర్ వచ్చాడు. అతన్ని చూస్తే అందరికీ అతను సాయియే అనిపించాడు. నఖశిఖ పర్యంతం అతను అచ్చుగుద్దినట్లు ఫోటోలోని సాయిబాబా లాగానే ఉన్నాడు. అప్పాసాహెబ్ భార్య, పిల్లలు కళ్ళు ఆ ఫకీర్ మీదే నిలిచాయి. వాళ్ళందరూ దిగ్భ్రాంతి చెందారు. బాబానే వచ్చారు అని వారికి గట్టిగా అనిపించింది. ఇది వరకు ఆయన ప్రత్యక్ష దర్శనం ఎవరికీ కలగలేదు. కానీ ఫోటో లాగానే అతను అందంగా ఉండడం చూసి వాళ్ళకి జిజ్ఞాస కలిగింది. వాళ్ళంతా ఫకీరుని షిరిడీలో ఉండే సాయిబాబా మీరేనా అని అడిగారు. దానికి ఫకీరు ఏం చెప్పారో శ్రోతలు శ్రద్ధగా వినండి. నేను సాయిని కాను, కానీ నేను ఆయన ఆజ్ఞాధారకుడైన సేవకుణ్ణి. ఆయన ఆజ్ఞతోనే మీ పిల్లా పాపల క్షేమాన్ని విచారించడానికి వచ్చాను. తర్వాత అతను దక్షిణ అడిగినప్పుడు ఆ పిల్లల తల్లి వెంటనే ₹1 ఇచ్చి అతన్ని ఆదరించింది. అతను కూడా ఆమెకి విభూది ఇచ్చాడు. సాయిబాబా విభూదిని పొట్లం కట్టి ఆ స్త్రీకి ఇచ్చి ఇలా అన్నాడు, దీన్ని బాబా ఫోటో దగ్గర పెట్టండి, మీకు శుభం కలుగుతుంది. ఈ ప్రకారంగా తన కార్యాన్ని నెరవేర్చి సాయి తన కోసం ఎదురు చూస్తూ ఉంటారంటూ సెలవు తీసుకున్నాడా ఫకీరు. అతను అక్కడి నుంచి వచ్చిన దారినే వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందో చూడండి. సాయి లీలలు తర్కానికి అందనివి. భివండికి వెళ్ళిన అప్పాసాహెబు ముందుకు పోకుండా వెనక్కు మరలాడు. గుర్రబండి కట్టిన గుర్రాలు జబ్బున పడ్డాయి కనుక ముందు ప్రయాణం ఆగిపోయింది. అతను మధ్యాహ్నానికి ఠాణేకి తిరిగి వచ్చాడు. అతనికి తన ఇంట్లో జరిగిన విషయం తెలిసింది. తనకి దర్శనం తప్పిపోయిందని అప్పాసాహెబ్ మనసు చివుక్కుమంది. పైగా భార్య అతనికి ₹1 దక్షిణగా ఇచ్చినందుకు అతనికి సిగ్గేసింది. నేను ఇక్కడున్నట్లయితే ₹10కి తక్కువ ఇవ్వకుండా ఫకీరుని పోనిచ్చేవాణ్ణి కాదు అన్నాడు. మనసులో ఎంతో నొచ్చుకున్నాడు. ఆ ఫకీరు మసీదులో దొరకొచ్చుననిపించి భోజనమైనా చేయకుండా అతన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు. మసీదు అంటే తకియా, ముస్లిం ఫకీర్లు బస చేసే చోటు లాంటి ప్రయాణికులు దిగే చోట్లన్నిట్లో ఆ ఫకీరు కోసం వెతికాడు. వెతికి అతను అలసిపోయాడు. కానీ ఆ ఫకీరు అతనికి ఎక్కడా కనిపించలేదు. అప్పుడు నిరాశ చెంది ఆకలేస్తూ ఉండడంతో అతని ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు. ఖాళీ కడుపుతో దేన్ని వెతకూడదని అతనికి తెలియదు. మొదట తన ఆత్మని సంతుష్టపరిచి అప్పుడే ఏ విషయం గురించి అయినా వెతకడానికి బయలుదేరాలి. ఈ విషయంలో బాబా చెప్పిన ఓ కథ ఆ తత్వంలోని వాస్తవాన్ని దర్శింపజేస్తుంది. ఇక్కడ దీన్ని మళ్ళీ ఎందుకు చెప్పడం? శ్రోతలకు ఆ అధ్యాయం తెలుసు కదా. గత అధ్యాయంలో గురి మహిమ అనే పేరు గల ఆ అందమైన కథలో తమ గురు వాక్యాలను దయా అమృత సాగరులు శ్రీ సాయి తమ నోటితో చెప్పారు. కార్య సాన్ అద వ మోఠే शोधन लागे रीत्या फोटे देवू नये अन्नासी पाठ వాటిలే తాట్ డవాలు నయే. కార్యం చిన్నదైనా పెద్దదైనా ఖాళీ కడుపుతో అన్వేషించకూడదు. అన్నం పళ్ళ్యాన్ని తిరస్కరించకూడదు. వడ్డించిన కంచాన్ని తన్నివేయకూడదు. ఆ మాటల్లోని వాస్తవికత భోజనం చేసి బయలుదేరిన తర్వాత అప్పాకి అనుభవంలోనికి వచ్చింది. చిత్రే అనే పేరు గల మిత్రుణ్ణి వెంటబెట్టుకొని అతను మామూలుగా తిరగడానికి వెళ్ళాడు. కొద్ది అడుగులు ముందుకు వేసి నడుస్తూ పోయాక తమ వైపే చూస్తూ తమ కోసమే ఓ వ్యక్తి తమ దగ్గరికి హడావుడిగా రావడం చూశాడు. అతను దగ్గరికి వచ్చి నిలబడినప్పుడు అప్పాసాహెబ్ మెల్లగా అతన్ని పరికించి చూశాడు. అప్పుడు ఉదయం తన ఇంటికి వచ్చింది ఈ వ్యక్తే అయి ఉండవచ్చని అతనికి అనిపించింది. పొద్దున నేను వెతికిన ఆ ఫకీరు ఇతనే అయి ఉంటాడని నాకు అనిపిస్తుంది. నఖశిఖ పర్యంతం ఫోటోలో లాగే ఉన్నారు. నిజంగా ఇది చాలా ఆశ్చర్యం కదూ. అప్పా మనసులో అలా తర్క వితర్కాలు చేసుకోసాగాడు. అంతలో ఆ ఫకీరు తన చెయ్యి చాపాడు. అప్ప ఆ చేతిలో ₹1 పెట్టాడు. ఫకీరు మరో ₹1 అడిగినప్పుడు అప్ప మరోటి ఇచ్చాడు. తర్వాత మూడోది కూడా ఇచ్చాడు. అయినా ఫకీరు మరోటి అడగసాగాడు. నిజంగా అద్భుతం, కౌతుకం ముందుంది. చిత్రే దగ్గర ₹3 ఉన్నాయి. అవి కూడా అడిగి తీసుకొని అప్ప ఫకీరుకి ఇచ్చాడు. అయినా అతను అడగడం మానలేదు. తర్వాత ఇంకా దక్షిణ అడిగినప్పుడు అప్ప ఫకీరుతో ఇంటికొస్తారా
ఇంకా ఇస్తాను అన్నాడు. ఫకీరు సరే అన్నాడు. వాళ్ళు ముగ్గురు ఇంటివైపు మరలారు. ఇంటికి రాగానే అప్పాసాహెబు 3 రూపాయలు తీసి చేతిలో పెట్టాడు. మొత్తం 9 రూపాయలు అయ్యాయి. అయినా అప్పటికి ఫకీర్కి తృప్తి కలగలేదు. అతను దక్షిణ అడిగినప్పుడు అప్పాసాహెబ్ ఇలా అన్నాడు, నిజంగా ఇప్పుడు నా దగ్గర 10 రూపాయల నోటే మిగిలి ఉంది. చిల్లర రూపాయలన్నీ అయిపోయాయి. దానికి ఫకీరు ఇలా అన్నాడు, నోటే ఇచ్చేయొచ్చు కదా. అప్పాసాహెబ్ అలాగే చేశాడు. నోటు చేతిలో పడిన వెంటనే ఆ ఫకీరు 9 రూపాయలు తిరిగి ఇచ్చేసి వచ్చిన ద్రోవని ఎంతో హడావుడిగా వెళ్ళిపోయాడు. ఈ కథాసారం చూస్తే భక్తుడు అన్న మాటను పూర్తి చేయించడమే అదే నిజంగా సాయి వ్రతం అని తెలుస్తుంది. వినాలన్న శ్రోతల ఉత్సాహం చూస్తూ ఉంటే ఈ విషయానికి సంబంధించిన మరో వృత్తాంతం సందర్భానుసారం గుర్తొస్తుంది. దాన్ని శ్రోతలు శ్రద్ధగా వినండి. దహను గ్రామంలో హరిబావు కర్ణిక్ అనే పేరు గల ఓ అనన్యదాసుడు భావిక భక్తుడు ఉండేవాడు. క్రీస్తు శకం 1917వ సంవత్సరం గురు పూర్ణిమ పవిత్ర దినం చూసి షిరిడీ యాత్ర చేయడానికి వచ్చాడు అతను. అతనికి సంబంధించిన ఓ చిన్న కథ చెప్తాను. పూజ యథావిధిగా అయిపోయింది. బాబాకి దక్షిణ వస్త్రాలు అర్పించాడు. ఆయన అనుమతి తీసుకొని కిందికి దిగినప్పుడు పైకి ఎక్కి బాబాకి మరో రూపాయి ఇవ్వాలని అతని మనసులో ఓ భావన వీచిక వచ్చింది. అయితే ఆ ఆలోచనను పక్కన పెట్టి ఆ రూపాయిని అలాగే ఉంచేసుకున్నాడు. ఓసారి బాబా అనుమతి పొందిన తర్వాత అడుగు ముందుకేసి వచ్చిన దారి పట్టాలి అని పైనుంచి తిరిగి వెళ్ళిపోవడానికి ఆజ్ఞ ఇప్పించిన మాధవరావు దేశపాండే సైగ చేశాడు. ఆ సూచనని విశ్వసించి కర్ణిక్ అలాగే ముందుకు బయలుదేరాడు. మిత్రుడితో కలిసి దారిలో అతను నాసిక్లో దిగిపోయాడు. కర్ణిక్ కాలారాముడి దేవాలయంలోనికి దర్శనం కోసం వెళ్ళినప్పుడు అక్కడ అతనికి అనుకోకుండా సంత్ నర్సింగ్ మహారాజు కనిపించారు. మహారాజు భక్త పరివారంతో పరివేష్టితులై ఉన్నారు. అయినప్పటికీ ఆయన వెంటనే లేచి కర్ణిక్ చేతిని అంటే మణికంఠుని పట్టుకొని నా రూపాయి ఇచ్చేయ్ అన్నారు. కర్ణిక్ మనసులో నిర్ఘాతపోయాడు. మనసు ఆనంద తీరాలను తాకుతూ ఉండగా ఆయనకి రూపాయి ఇచ్చాడు. మనసులోని కోరికలను తీర్చగల సాయి ఆ రూపాయిని స్వీకరించి ఉంటారని కర్ణిక్కి అనిపించింది. సాయి స్వీకరించారు అనడం కూడా నిజం కాదు. గుర్తు లేకపోయినా బలవంతంగా లాగి ఆయన దక్షిణ అడుగుతారు. అలా జరిగింది కదా. మనసు ఎప్పుడు చంచలంగా ఉంటుంది. మొదట ఒక నిర్ణయం తీసుకుంటారు. తర్వాత చివరి క్షణంలో క్షణిక ఆలోచన తరంగాలు ఒకదానికొకటి తరుముతూ ఎగిసిపడతాయి. అప్పుడు మరో ఆలోచన చేస్తారు. మొదట్లో మనసులో లేచిన తరంగం వెనుక మంచి భావన ఉండాలి. దాన్నే ఒకవేళ చక్కగా నిలుపుకుంటే అది శుభప్రదమవుతుంది. దాన్నే ఎప్పుడు గుర్తుంచుకోవాలి. దీన్నే దృఢంగా అలవాటు చేసుకోవాలి. దాన్నే మళ్ళీ మళ్ళీ లోతుగా ఆలోచించాలి. మనసుని దాన్ని విస్మరించనీయకూడదు. మనం అన్నమాటను ప్రయత్నపూర్వకంగా నిలబెట్టుకోవాలి. అప్పాసాహెబ్ దక్షిణ మరింత ఎక్కువ ఇస్తానని అనుకుని వెళ్ళిపోయాడు. కానీ అతను మర్చిపోతాడేమోనని, తన మాట నిలబెట్టుకోలేడేమోనని బాబా దాన్ని నెరవేర్చారు. భక్తుల మీద తనకుండే ప్రేమ వెల్లువని జగత్తుకి చూపించారు. లేకపోతే ఆ ఫకీరు దగ్గర 10 రూపాయలతో పాటు మొత్తం 19 రూపాయలు ఉన్నప్పటికీ అతను అప్పాకి 9 రూపాయలే ఎందుకు తిరిగి ఇచ్చాడు? అప్పా మనసులో ఆయనకి 10 రూపాయలు ఇవ్వాలనే అసంతృప్త వాంఛ ఉన్నది కనుక సరే, అవి బాబా హస్తస్పర్శ అయిన మూర్తీభవించిన నవవిధ భక్తి ప్రేమల సమూహమే. అది గుర్తు తేవడానికి బాబా అనుసరించిన పద్ధతి ఇది. రాబోయే 42వ అధ్యాయంలో బాబా దేహ విసర్జన కథలో బాబా స్వయంగా దేహత్యాగం చేసినప్పుడు సౌభాగ్యవతి లక్ష్మీబాయికి 9 రూపాయలు దానం చేయడం వింటారు. దానితో దానం చేయడంలో బాబాకున్న అపూర్వ పద్ధతి చదువులకి తెలుస్తుంది. అప్పాసాహెబ్ భార్య కాయా వాచా మనసా ఒకే ఒక్క రూపాయి ఇచ్చినప్పటికీ ఆ ఫకీరు దాన్ని ఎంతో తృప్తిగా స్వీకరించాడు. ఇంకా ఎక్కువ అడగలేదు. అయితే తన భార్య ఇచ్చినది అప్పా మనసుకి తక్కువ అనిపించింది. నేను ఉండి ఉంటే ఆ ఫకీర్కి అప్పుడే 10 రూపాయలు ఇచ్చి ఉండేవాణ్ణి అని అతను అన్నాడు. ఆ ప్రకారంగా 10 రూపాయలు ఇస్తానని అప్పాసాహెబ్ మాట ఇచ్చి దాన్నతను పూర్తిగా ఇవ్వకపోయినప్పుడు మాట నిలబెట్టుకోవడము రుణ విముక్తి ఎలా జరుగుతాయి? చేతిలో ఏదో ఒకటి పడిన వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి ఆ ఫకీరు ఇతరులాగా ఏదో ఒక బికారి కాదు.
అలా అని ఒక రోజైనా తిరగకుండానే అదే రోజున అతను తిరిగి మళ్ళీ వచ్చాడు. అయితే అతనెవరో అపరిచిత ఫకీరై ఉంటాడని అప్ప సంశయంలో పడిపోయాడు. మొదట్లో అతను భిక్ష అడిగేటప్పుడు అప్ప దగ్గర 6 రూపాయలు ఉన్నాయి. అయినా అతను ఆ డబ్బంతా అతనికి ఇవ్వలేదు. సరే, అసలు అప్ప మీద ప్రేమ లేకపోతే బాబా ఫకీరు వేషం వేసుకొని ఎలా వచ్చి ఉండేవారు? దక్షిణ అడిగే నిమిత్తం లేకపోతే కథకు మాధుర్యం ఎలా వస్తుంది? అప్పా సాహెబ్ కేవలం నిమిత్తం అయ్యాడు. మీది నాది తరహా అలాగే ఉంటుంది. ఒకవేళ మొదట్లో మనకి మంచి ఉద్దేశం ఉన్నప్పటికీ ఆ సమయానికి సందర్భానుసారం మనం వేరుగా ప్రవర్తిస్తాం. మనమంతా నోటితో చెప్పడానికి తత్పరులమై ఉంటాం, కానీ దానం ఇవ్వవలసిన సందర్భంలో ఏదో పెద్ద అనుమానం వస్తుంది. ప్రాణం తల్లకిందులవుతుంది. నిశ్చయం అనేది కొద్దిగా ఏ ఒక్కరి దగ్గర ఉంటుంది. హితం గురించి స్వల్పంగా మాట్లాడుతూ అన్న ప్రకారంగా ఆచరిస్తూ మన మాటలను నిజం చేసి చూపించే అలాంటి హరిపుత్రులు ఏ ఒక్కరో ఉంటారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ बाबूजी की जय. అనన్య భక్తి కలిగి ఉండే భక్తులకున్న వాంఛలు అవి ఇహలోకానికి సంబంధించినవైనా లేక పరలోకానికి చెందినవైనా సాయిబాబా వాటిని నెరవేర్చగల సమర్థులు. ఈ అప్పాసాహెబు ఎంతో తెలివితేటలున్నవాడు, ఇంగ్లీషు భాషను నేర్చుకున్నవాడు, అందులో మంచి పటిమ కలవాడు. అయినప్పటికీ మొదట ప్రభుత్వం అతనికి 40 రూపాయలు మాత్రమే జీతం ఇచ్చేది. అతనికి బాబా ఫోటో లభించిన తర్వాత మెల్లమెల్లగా పెరుగుతూ పోయి 40 కంటే ఎక్కువగా జీతం ఎంతగానో పెరిగింది. ఒకటిస్తే అందుకు 10 రెట్లు ఇస్తారు, 10 రెట్లు అధికారం, 10 రెట్లు సత్తా ఇస్తారు. ఇది బాబా వద్ద అందరికీ కూడా అనుభవం. అంతేకాక తనకున్న నిష్ట వల్ల పారమార్థిక దృష్టి పెరగటమనేదేమన్నా సాధారణ విషయమా? నిజంగా బాబా చాతుర్యం అనేక రకాలుగా ఉంటుంది. తర్వాత అప్పాసాహెబు ఫకీరు ఇచ్చిన విభూది పొట్లాన్ని విప్పి చూస్తే అందులో విభూతితో పాటు పువ్వులు, అక్షింతలు ఉన్నాయి. అప్పుడు అప్పాసాహెబ్ ఒక తాయెత్తు చేయించి ఎంతో పూజ్యభావంతో అందులో ఇవన్నీ పెట్టి తన చేతికి కట్టుకున్నాడు. బాబా ప్రత్యక్ష దర్శనం చేసుకున్న తర్వాత స్వయంగా బాబా ఇచ్చిన వెంట్రుకను కూడా ఎంతో ప్రేమతో ఆ తాయెత్తులో పెట్టుకున్నాడు. బాబా విభూది మహిమను ఎంతని వర్ణించను. విభూది శంకరునికి కూడా అలంకారం. దీన్ని భక్తి యుక్త అంతఃకరణతో నుదుటికి పెట్టుకున్న వారికి విఘ్నాలు వెంటనే దూరమవుతాయి. కాళ్ళు చేతులు కడుక్కునో లేదా స్నానం చేసో నిత్యము విభూతిని దేహానికి పూసుకొని బాబా చరణ తీర్థంతో పాటు త్రాగిన వారు పుణ్యాన్ని సంపాదించి పవిత్రులవుతారు. అదీకాక ఆ విభూతి విశేష గుణం ఏమిటంటే దీన్ని ఉపయోగిస్తుంటే, అంటే దీన్ని పెట్టుకోవటం లేక నోట్లో వేసుకోవటం చేసే భక్తులకి పూర్ణ ఆయుర్దాయం లభిస్తుంది. వారి పాతకాలు సంపూర్ణంగా నశించిపోతాయి. సదా సర్వదా వారికి సుఖ సంతృప్తులు లభిస్తాయి. అలా సాయిబాబా అప్పాకి ఈ మధుర కథామృత విందు ఏర్పాటు చేశారు. అక్కడ మనం పిలవని పేరంటంలా అనుకోకుండా వచ్చిన అతిథులం అయినప్పటికీ పంక్తిలో కూర్చుని మనసారా సేవిద్దాం. అతిథులు, గృహస్థుల వీరిద్దరికీ ఒకే రకమైన ఆదర సత్కారపూర్వకమైన భోజనం ఉంటుందిక్కడ. రసంలో గాని స్వాదంలో గాని భేదభావం ఉండదు. ఆత్మానందం అనే భోజనం చేసి మనందరం తృప్తి చెందుదాం. హేమాడ్ పంతు సాయి చరణాలకు శరణు వచ్చి ఉన్నాడు. ఈ శ్రవణం ఇక చాలిద్దాం. రాబోయే అధ్యాయంలో విభూది గురించి ఇంతకన్నా గొప్ప మహత్తు చెప్పబడింది. విభూది రాయటంతో, సాయిబాబా దర్శనం చేసుకోవటంతో ఎముకల్లోకి లోతుగా పోయిన వ్రణం సమూలంగా నయమవటం, అలాగే నారి ఎంతో సన్నగా ఉండే క్రిమి నుంచి కలిగే రోగంని వెళ్ళగొట్టటం, ప్రతిబంధకం అయిన గ్రంథి జ్వరాన్ని, అవన్నీ శ్రద్ధగా వినండి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని విభూతి ప్రభావం అనే పేరుగల 33వ అధ్యాయం ముగిసింది.
సద్గురు శ్రీ సాయినాథర్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. 34వ అధ్యాయం విభూతి మహిమ. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కుల దేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. గత అధ్యాయంలో విభూతి మహత్యాన్ని ఉన్నదున్నట్లుగా వర్ణించి చెప్పాను. ఈ అధ్యాయంలో కూడా అదే చెప్తాను. విభూతి గుణాలను, లక్షణాలను ఇప్పుడు మరింతగా పరిశీలిద్దాం. శ్రోతలు సుఖానుభూతిని ప్రాప్తింప చేసుకోవటం కోసం గడిచిన కథానుసంధాన్నే, విభూతికున్న ప్రభావాన్నే ఇప్పుడు ప్రశాంత చిత్తంతో వినండి. నయం కావటము, సహించటము కూడా కఠినమైన ఎముక వ్రణం ఏ ఉపాయాలతోనూ నయం కానప్పుడు దానికి స్వయంగా సాయిబాబా తమ చేత్తో విభూతి పెట్టగానే సమూలంగా నయమైంది. అలా ఈ విభూతి గురించి ఎన్నో కథలున్నాయి. వాటిలో మచ్చుకి ఓ కథ చెప్తాను, వినండి. అది అనుభవాన్ని మదించగా వచ్చింది కనుక శ్రోతలకు వినసొంపుగా ఆసక్తికరంగా ఉంటుంది. నాసిక్ జిల్లాలోని మాలేగాంలో ఓ ప్రభుత్వ డాక్టర్ ఉన్నాడు. అతని అన్న కొడుక్కి ఏదో వ్యాధి ఉండేది. అది ఏ మందులకి లొంగలేదు. అతను డాక్టరే, అతని మిత్రుడు డాక్టరే. ఇద్దరూ కూడా శస్త్రచికిత్స చేయటంలో నిపుణులు, అనుభవజ్ఞులు. అనేక రకాల ఉపాయాలు చేసి చేసి వారు అలసిపోయారు. వారి బుద్ధికి ఏం చేయాలో తోచలేదు. ఆ రోగం పేరు ఎముక వ్రణం. కానీ రోగం మాత్రం మహాభయంకరమైనది. నయమవటము కష్టమే, భరించటము కష్టమే. అతనికి ఔషధాల వల్ల ఏ గుణమూ కనిపించలేదు. దేశ విదేశాల్లోని చికిత్సలన్నీ అయినాయి. మనసుకి తోచినవన్నీ చేసి చూశారు. ఇంకా చేయటానికంటూ ఏమీ మిగల్లేదు. శస్త్రచికిత్స కూడా చేశారు. కానీ ఏ రకంగానూ గుణం కనబడలేదు. అతను వయసులో చాలా చిన్నవాడు. అతని వేదన సహింపరానిదిగా అయింది. వ్యాధితో అతని ప్రాణం అల్లాడిపోయింది. అది చూసి అతని బంధువులకి కూడా చాలా బాధ కలిగింది. రకరకాల ఉపాయాలు శక్తికి మించి చేసినా రోగం మాత్రం నయం కాలేదు. అతని ఆప్తులు, మిత్రులు ఇప్పుడు దేవీ దేవతల పూజలు చేయించండి అన్నారు. కానీ అదేం కర్మమో దేవీ దేవతలు, కులదేవతలు మొదలైన వారిలో ఎవరూ కరుణించలేదు. ఇంతలో వారి చెవిన ఓ విషయం పడింది. షిరిడీలో ఓ ప్రఖ్యాతి చెందిన గొప్ప ముస్లిం సాధువు ఉన్నారని. షిరిడీకి చెందిన ఆ శ్రేష్ఠ మహాత్ముడు, మహాయోగి సాయి మహారాజు తమ కేవల దర్శనంతో భరించలేని వ్యాధులని దూరంగా తరిమేస్తారని వారు విన్నారు. ఆ వార్త తల్లిదండ్రులకి పన్నీర్జల్లై సాయి దర్శనం చేసుకోవాలని వారు తహతహలాడారు. వారు మనసులో ఇలా నిశ్చయించుకున్నారు, దైవం పేరు మీద ఈ ప్రయత్నం కూడా చేద్దాము. ఆ గొప్ప ఫకీరు చేత్తో విభూతి పెడితే భరించలేని భయంకర రోగం కూడా పలాయనమవుతుందంటున్నారు ప్రజలు. ఒకసారి ప్రయత్నిస్తే పోయేదేముంటుంది, పదండి. ఆయన పాదాలు పట్టుకొని నమస్కరిద్దాము. చివరి ప్రయత్నంగా చేద్దాం ఇది. దానివల్ల ఈ బాధ సర్పాల వాడి తగ్గుతుందేమో. దీన్ని తప్పించటానికి ఇదొకటే మార్గం అనిపిస్తోంది. సరే, తరువాత ఆ తల్లిదండ్రులు ఇంట్లో అంతా సర్దుకొని సాయి దర్శనానికి కుతూహలపడుతూ వెంటనే షిరిడి చేరుకున్నారు. చేరుకోగానే బాబా దర్శనం చేసుకొని ఆయన పాదాలకి నమస్కరించి సాష్టాంగం చేసి పిల్లవాణ్ణి వేధిస్తున్న వ్యాధి గురించి చెప్పారు. ఆయన ఎదురుగా నిలబడి శోకాకులమైన మనసుతో కంపిస్తున్న చేతులు జోడించి శ్రీ సాయి చరణాల్లో ఆసక్తులై దీనంగా వాళ్ళ విన్నవించుకున్నారు. వ్యాధితో మా అబ్బాయి వేదన పడుతున్నాడు. అతని బాధ మేము చూడలేకపోతున్నాం. ఏం చేయాలో మాకు తోచటం లేదు. వాడు బతుకుతాడన్న నమ్మకం మాకు కలగటం లేదు. సాయి సమర్థ, పిల్లవాడి నరకయాతనని, దుర్దశను చూసి మేమెంతో అలసిపోయాం. వీడి తల మీద మీరు అభయహస్తాన్ని పెట్టి వాడి వ్యాధిని నయం చేయండి. మీ గొప్పతనాన్ని విని మేమిక్కడికొచ్చాము. మాకు ప్రాణదానం చేయండి. అప్పుడా కారుణ్యమూర్తి సాయి వారికి మాట ఇచ్చారు, ఈ మసీదుని ఆశ్రయించటానికొచ్చిన వారికి ఎన్నటికీ దుర్దశ కలగదు. ఇక మీరు చింతించవద్దు. ఈ విభూతి తీసుకొని అతని వ్రణం మీద వ్రాయండి.
4-5 రోజుల్లో గుర్రం కనిపిస్తుంది. దైవంపై విశ్వాసం పెట్టండి. ఇది మసీదు కాదు, ద్వారావతి అంటే శ్రీకృష్ణుని ద్వారకయే. ఇక్కడ అడుగుపెట్టిన వారి రోగం వెంటనే నయమైపోతుంది. వారికి సుఖశాంతులు లభిస్తాయి. మీకిది అనుభవంలోకి వస్తుంది. ఈ మసీదు మెట్లెక్కిన వారికి విశ్రాంతి కలగకపోవటం అనేది ఎన్నటికీ జరగదు. అతని బాధలు గట్టెక్కాయని తెలుసుకోండి. తర్వాత బాబా ఆజ్ఞతో వ్యాధితో పీడించబడే ఆ అబ్బాయిని ఆయన ఎదుట కూర్చోబెట్టారు. బాబా అతని పాదాలను తమ మృదు హస్తంతో ఆప్యాయంగా నిమిరి అతని వైపు కృపామృత దృష్టితో తదేకంగా చూశారు. ఈ వ్యాధి కేవలం శారీరకమైనదే, కానీ అది ఒకవేళ దైవ యోగంతో వచ్చినా లేదా మనసుకి చెందిన భయంకర వ్యాధి అయినా బాబా దర్శనంతో అది సమూలంగా నశించిపోతుంది. శ్రీ సాయి దరహాస వదనాన్ని చూసి ఆ పిల్లవాడి దుఃఖాగ్ని జ్వాలలు ఎక్కడికక్కడే సమసిపోయాయి. ఆయన సుధారసధారలొలికే పలుకులను విని ఆ రోగికి ఎంతో సుఖానుభూతి కలిగింది. తర్వాత వాళ్ళంతా అక్కడే 4 రోజులుండి పోయారు. రోగికి నయమైంది. సాయి చరణాల్లో అతనికి విశ్వాసం కూడా కలిగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ. తరువాత వారు ముగ్గురు బాబా అనుమతి తీసుకుని ఉప్పొంగే ఆనంద జరీ తరంగాలతో అలసిన మనసులకు తృప్తి కలగ్గా తమ ఊరికి వెళ్ళిపోయారు. ఎముక వ్రణం తగ్గటం అనేది చిన్న చమత్కారమా? విభూతి కృపాదృష్టి అనే ఈ ఉపచారాలను అపూర్వమని అనకుండా ఎలా ఉంటాం? అలా అదృష్టవశాత్తు ఆ మహాపురుషుడి దర్శనం అయింది. ఆయన వాగ్దానము, శుభప్రదమైన ఆశీర్వచనము లభించాయి. దానివల్లే ఆ వ్యాధి నిర్మూలమైంది. కొన్ని రోజులు పోయాక విభూతిని వ్రణంపై పెట్టగా ఆ గాయం కూడా ఎండిపోయింది. పిల్లవాడికి ఆరోగ్యం లభించింది. ఆ పిల్లవాడి బాబాయి ఈ విషయాన్ని మాలేహాంలో విన్నాడు. అతనికి సాయి దర్శనం చేసుకోవాలి అని తపన కలిగింది. ముంబైకి వెళ్ళినప్పుడు ఈ కోరిక తీర్చుకోవాలి అనుకున్నాడు. తరువాత ముంబైకి బయలుదేరినప్పుడు మాలేహాంలోనో మన్మాడ్లోనో ఎవరో ఆయన గురించి మనసులో ఏదో సంశయాన్ని రేకెత్తించారు. దాంతో షిరిడీ వెళ్ళాలన్న నిర్ణయాన్ని వదిలేశాడు అతడు. మంచి పనులు ఎప్పుడూ ఇలాగే ఉంటాయి. మొదట్లో చెడు ప్రవృత్తి గలవారు ఏదో రకంగా మాట్లాడి అవాంతరాలు కల్పిస్తారు. ఇలాంటి లోకుల మాటలను పట్టించుకునే వారికే ఆ సత్కార్యం గట్టెక్కడం వల్ల మరణించాక స్వర్గప్రాప్తి కలుగుతుంది. సరే, అప్పుడు ఆ పిల్లవాడి బాబాయి సాయి దర్శనానికి వెళ్లకుండా ముంబాయి వెళ్ళిపోయాడు. మిగిలిన సెలవు రోజులని అలీబాగ్లో గడిపేయాలి అని మనసులో అనుకున్నాడు. అది నిశ్చయమైనప్పుడు 3 రాత్రులు అవిరామంగా నిద్రలో ఓ కంఠస్వరం వినిపించింది. ఇప్పటికీ నాపై విశ్వాసం కలుగలేదా? ఆకాశవాణి లేదా దైవవాణి అలా అవిరామంగా వస్తుండటాన్ని విని డాక్టరు ఆశ్చర్యపోయాడు. అతనికి ఆ శబ్దం నిజమనిపించి అతను షిరిడీ వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. ఇంతలో ఒక రోగికి ఆక్షేపణీయమైన జ్వరం వచ్చింది. అతనికి ఈ డాక్టరే వైద్యం చేస్తున్నాడు. అతనికి తగ్గితే వెంటనే వెళ్ళాలని డాక్టర్ నిశ్చయించుకున్నాడు. కానీ ఆ జ్వరం బాగా ఎక్కువై ఉపచారాలతో ఏమీ ప్రయోజనం కలగక జ్వరం కొంచెం కూడా తగ్గుముఖం పట్టకపోవడంతో షిరిడీ వెళ్ళటం వెంటనే కుదరలేదు. అప్పుడు డాక్టర్ ఇలా నిశ్చయించుకున్నాడు. ఒకవేళ ఈ రోగికి ఈ రోజు తగ్గితే నేను వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా షిరిడీకి వెళ్ళిపోతాను అని దృఢంగా నిశ్చయించుకున్న తరువాత 3:30 నుండి 7 గంటల మధ్య జ్వరం తగ్గిపోయింది. అతని కోరిక సఫలమై డాక్టర్ షిరిడీకి బయలుదేరాడు. నిశ్చయించుకున్న ప్రకారం షిరిడీ వెళ్ళి మనస్ఫూర్తిగా శ్రద్ధగా బాబా చరణాలకు నమస్కరించాడు. బాబా కూడా అతని మనసుకు కలిగిన అనుభవం నిజమేనని చెప్పారు. సేవ మీద అతనికి శ్రద్ధ కలిగించారు. తలపై ఆశీర్వాదపూర్వకంగా చేయి పెట్టి విభూతి ప్రసాదం ఇచ్చారు. సాయి అద్భుత మహిమను చూసి డాక్టరుకి ఎంతో ఆశ్చర్యం అనిపించింది. అతను అక్కడ 4 రోజులు ఉండి ఆనందం పొంగులు వారే మనసుతో తిరిగి వచ్చేశాడు. 15 రోజులు గడిచాయో లేదో అతనికి బిజాపూర్కి ప్రమోషన్ మీద బదిలీ అయింది. ఎముక వ్రణ వేదనతో
సాయి దర్శనం చేసుకోవాలన్న ఆలోచన కలిగి మహాత్ముల దర్శనంపై ప్రీతి కలిగి అతను శాశ్వత సుఖ నిధిని పోగు చేసుకున్నాడు. అదేవిధంగా ఓసారి డాక్టర్ చిదంబరం పిల్లే నారి కురుపు అనగా గినియా పురుగు, చాలా సన్నని దారం లాంటి పురుగు, చర్మం అడుగున పురుగు చేరటం వల్ల ఈ వ్యాధి కలుగుతుంది. ఆ వ్యాధితో చాలా వేదన చెందాడు. నారి కురుపులు ఒకదాని మీద ఒకటిగా 7 లేచాయి. పిల్లేకి జీవితంపై విరక్తి కలిగింది. సాయిబాబాకి పిల్లే అంటే ఎంతో ప్రేమ. అతన్ని బాబా బావు అనే ముద్దు పేరుతో పిలిచేవారు. ఎంతో ప్రేమతో అతని క్షేమ సమాచారాలను ప్రతిరోజు అడిగేవారు. ప్రొద్దున సాయంత్రము మసీదులో చెక్క కటకటాల ప్రక్కన ఉండేది బావు కూర్చునే చోటు. ఆ ఇద్దరూ ఒకరితో ఒకరు పిచ్చాపాటి మాట్లాడుకునేవారు. బాబాకి చిలిం పీల్చేటప్పుడు బావు అవసరం, బీడీ కాల్చేటప్పుడు బావుయే కావాలి, ఏ విషయం గురించైనా నిర్ణయం తీసుకునేటప్పుడు బావుయే కావాలి. అతని దగ్గర లేకపోతే బాబాకి ఏమీ తోచేది కాదు. సరే, అలా ఉండేది అతని కథ. వారు వ్యధ సహించరానిదైంది. ఎంతో ఆసక్తుడై బావు మంచాన పడ్డాడు. భయంకర వేదనతో వ్యాకులపడి అతని వ్రణం విసిగిపోయింది. వ్యాకులపడి అతని ప్రాణం విసిగిపోయింది. అలాంటి ఆ భయంకర సందర్భంలో కూడా పిల్లే నోటిలో అదే పనిగా సాయినామమే ఉండేది. ఈ యాతన ఇక చాలు, దీనికన్నా మరణం మేలు అని అనిపించి అతను బాబాని శరణన్నాడు. అతను బాబాకి కబురు చేసి, ఈ దుఃఖం అనుభవించి నేను విసిగిపోయాను. దేహంలో ఈ వ్రణాన్ని భరించగల శక్తి నాకు లేదు. జీవితంలో సత్ప్రవర్తనతో ఉండే నాకు ఈ దుఃఖం ఎందుకు కలిగింది? నేను చెడు మార్గానికి ఎన్నడూ పోలేదు. మరి ఈ పాపం నా నెత్తి మీద ఎలా వచ్చి పడింది? బాబా, ఘోరమైన ఈ నారితో మరణప్రాయ వేదన ఇక నేను సహించలేను. దీనికంటే నాకు మరణమే నయం. నాకు మరణం ఇవ్వండి. ఈ యాతనను నేను మరుజన్మలో అనుభవిస్తాను. మానవులకు అనుభవించకుండా కర్మలు తీరవు. అవి అనుభవించక మిగిలి ఉంటే మరో జన్మ తీసుకోవలసి ఉంటుంది. ప్రారబ్ధం అనుభవించక తప్పదు. మందమతినైన నాకు కూడా ఇది తెలుసు. నేను సుఖంగా మళ్ళీ 10 జన్మలు ఎత్తి అక్కడ నా ప్రారబ్ధ ఫలాన్ని అనుభవిస్తాను. ఈ జన్మని అంతం చేయండి. ఈ దానం నాకు చేయండి. ఈ జన్మ ఇక చాలు. నాకు ఈ జీవితం నుంచి ముక్తి కలిగించండి. ఈ వేదన ఇక నాకు వద్దు. ఈ ఒక్కటే చాలు, ఇంకేమీ అడుగను. డాక్టర్ పిల్లే ప్రార్థన విని అనిమ, మహిమ ఇత్యాది సిద్ధులు ప్రాప్తించిన యోగులకే రాజు అయిన సాయి మహారాజు మనోప్రాంగణంలో దయామృత దారల జలపాతాలు ముందుకు ఉరికాయి. పిల్లే తృప్తికై ఆయన వర్షించిన కృపామృత వర్షాన్ని గురించి వినండి. అతిశయించిన పిల్లే దుఃఖాన్ని చూసి దాన్ని దూరం చేయటానికి భక్తుల వాంఛితాలను నెరవేర్చే కల్పవృక్షమైన సాయిబాబా ఏ ఉపాయం చేశారు? కాకాసాహెబ్ తీసుకొచ్చిన పిల్లే కబురుని సర్వ వృత్తాంతాన్ని విని బాబా ఇలా అన్నారు. మనసులో అసలు ఏమీ భయపడవద్దని అతనికి చెప్పు అంటూ అతనికి ఇంకా ఇలా చెప్పి పంపించారు. 10 జన్మలకి ఈ ప్రారబ్ధాన్ని పంచటం ఎందుకు? మరో పద్ధతితో దాన్ని విభజించి మిగిలిన 10 రోజుల్లోనే ఈ ప్రారబ్ధాన్ని అనుభవించేద్దాం. మోక్షాన్ని, స్వార్థ పరమార్థాలని ఇవ్వటంలో సద్గురుడినైన నేను ఉండగా చనిపోవాలన్న కోరిక నీకెందుకు? మరణ సంకటాన్ని ఎందుకు కోరుకుంటున్నావు? ఈ ప్రారబ్ధాన్ని ఓర్పుతో అనుభవించమను. అలా భయంతో గాబరా పడద్దు అని అతనితో చెప్పు. అతన్ని ఎత్తుకుని ఇక్కడికి తీసుకునిరా, అతన్ని వీపు మీద వేసుకురా అన్నారు. సరే, అలాంటి స్థితిలో డాక్టర్ పిల్లేని వెంటనే మసీదుకి తెచ్చారు. బాబా స్వయంగా తాము ఆనుకునే పెద్ద దిండు తీసి అతనికిచ్చారు. ఫకీరు బాబాకి కుడివైపున కూర్చునేవారు. ఆ ప్రదేశంలో ఆ దిండు పెట్టించి బాబా ఇలా అన్నారు. రా, మాట్లాడకుండా దానికి చెరగిలపడి కూర్చో. ఊరికే బాధపడకు. హాయిగా కాలు జాపుకుంటే నీకు విశ్రాంతిగా ఉంటుంది. ప్రారబ్ధం అనుభవించక తీరదు. నిజమైన ఉపాయం అదే. ఇష్ట అయిష్టాలు, సుఖ దుఃఖాలు విష అమృతాలు అనే ఈ జంటలు ఒకదాని వెంట మరోటి ప్రవాహంలా వస్తుంటాయి. వాటి గురించి మనసులో హర్షించను వద్దు, లేదా శోకించను వద్దు. మన విధిలో వచ్చినవి సహించు. పరమేశ్వరుడు ఈ జగత్తుకి శాసనకర్త. ఆయనే రక్షకుడు. సదా ఆయన చింతనలోనే ఉండు. అప్పుడు ఈ చింతనంతా ఆయనే తీసేస్తాడు. చిత్తం, విత్తం, కాయ, వాచ, మనస ఆయన చరణాల్లో లీనమవు. ఆయన్ని నిరంతరం స్మరిస్తుంటే ఆయన అగాధ కరణి అనుభవంలోకి వస్తుంది.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू।
अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి